ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ చతుర్దశి శుభకార్యాలకి పనిచేస్తుంది. ఉపనయనం, గృహారంభం, అక్షరాభ్యాసం వంటి ప్రక్రియలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతని దూరం చేస్తుంది. ముఖ్యంగా చంద్రదశ నడుస్తున్నటువంటి వారికి ఇది చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కర్కాటక నక్షత్ర స్థితి, ఉచ్చస్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసువుడైనప్పుడు చక్కటి యోగాన్ని, వైభవాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటిన ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి.
నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆనందకర సంఘటనలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈ సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక అనుకూల మార్పులు గృహరీత్యా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. రుణ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ సాయంత్రం మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఆర్థిక విజయాల్ని వేగవంతంగా దగ్గర చేస్తుంది. శుభ వార్తల్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విషయాల్ని పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని పెంపొందింపజేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. పెట్టుబడుల విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహంలో ప్రారంభించగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రమాదాలని దూరం చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని కూడా దూరం చేస్తుంది.
ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితులకి పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు సత్ఫలితాలని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని మాత్రం ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని మాత్రం సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను వేగవంతంగా సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని దూరం చేసుకోలేకపోతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు వ్యాపారపరంగా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉద్యోగపరంగా సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితిని దూరం చేస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపజేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం తొలగిపోతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యదీక్షని పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత వేగవంతంగా చేకూరుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మెరుగైన కంఠస్వరానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి కంఠస్వరం అంటే మనం మాట్లాడితే ఒక ధ్వని రావడానికి మన లోపల ఎన్నో సిస్టమ్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి.
అంటే మన మెదడు నుంచి ఒక ప్రేరణ కలిగితే ఆ తర్వాత ఏంటంటే మనకి గొంతులో ఉండేటువంటి స్వరపేటిక, అక్కడ ఉండేటువంటి వోకల్ కార్డ్స్ ఈ రెండు కూడా బాగా స్పందిస్తాయి. ఆ స్పందించినప్పుడు ఒక ధ్వని పుడితే ఆ ధ్వని బయటకు రావడానికి మన శ్వాసనాళం, ముక్కు ఇవన్నీ కూడా తోడ్పడతాయి అన్నమాట. అంటే ఒక మాట తీరు కానివ్వండి, ఆ గొంతు కానివ్వండి బాగా ఉండాలంటే మన ఊపిరితిత్తులు, మన గొంతులో ఉండేటువంటి శ్వాసనాళం, తర్వాత స్వరపేటిక, దానిలో ఉండేటువంటి వోకల్ కార్డ్స్, ముక్కు ఇవన్నీ కూడా చక్కగా ఉండాలన్నమాట. ఈ మార్గాలలో ఎక్కడైనా సరే ఏ పొరపాటైనా ఓ ఇబ్బంది అయినా ఉన్నట్టయితే కనుక మనకి కంఠస్వరంలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ బాగా పనిచేయాలంటే ఏంటంటే వాటి లోపల కఫదోషం ఎక్కువగా పేరుకోకుండా చూసుకోవాలి. అలాగే ఇవన్నీ బాగా పనిచేయడానికి ఇంకొకటి ఏంటంటే సరిపోయినంత తడి కూడా ఉంటూ ఉండాలి. తడి అంటే ఏంటంటే గొంతులో తడి ఆరిపోయినట్టయితే కనుక మనకి కంఠస్వరం బాగా రాదు. అందుకని సరిపోయినన్ని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. కఫాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. అలాగే ఈ సూత్రాలతో పాటుగా మనకి కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా మన కంఠస్వరం బాగుండడానికి బాగా ఉపయోగపడతాయి. అవేమేంటంటే యష్టి మధు. ఈ యష్టి మధుని అతి మధురం అంటారు. ఈ అతి మధురం ఏంటంటే గొంతు చక్కగా ఉండడానికి బాగా ఉపయోగపడేటువంటి ద్రవ్యం. ఇలాంటి వాటిని కంఠ్య ద్రవ్యాలు అంటారు. ఆయుర్వేదంలో కంఠస్వరం బాగుండడానికి ఉపయోగపడేటువంటి వాటిని కంఠ్య ద్రవ్యాలు అంటారు. ఈ యష్టి మధు అలా ఉపయోగపడేటువంటి మంచి మూలిక అన్నమాట. యష్టి మధుని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక వచ. వచ అనేటువంటిది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని వస అంటారు. ఈ వస కూడా ఏంటంటే గొంతు బాగుండడానికి, అంటే కంఠస్వరం బాగుండడానికి బాగా ఉపయోగపడుతుంది. గొంతులో కఫం అది పేరుకోకుండా ఉండడానికి, అక్కడ ఉండేటువంటి వోకల్ కార్డ్స్ బాగా పనిచేయడానికి కూడా వసకొమ్ము తోడ్పడుతుంది. వసకొమ్ముని చూర్ణంలా చేసేసుకుని దాన్ని కూడా యష్టి మధుతో సమానంగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ రెండు చూర్ణాలని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి మనకి తేనె కూడా కావాలి. ఈ యష్టి మధు, వసకొమ్ము కలిపినటువంటి చూర్ణాన్ని సుమారుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకుని దాంట్లో సరిపోయినంత తేనెను కూడా కలిపి ఒక లేహ్యంలాగా చేసుకోవాలి. ఈ లేహ్యంలాగా తయారైనటువంటి దాన్ని నెమ్మదిగా వేలుతో తీసుకుని నాలుక మీద పెట్టి నాకుతూ తీసుకుంటూ ఉండాలి. ఇలా 2 పూట్లా తీసుకుంటున్నట్టయితే కనుక కంఠస్వరం మెరుగ్గా ఉండడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మెరుగైన కంఠస్వరం కోసం మరొక ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృతకిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటి ఆ సమస్య అంటే ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను విడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం, కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి. బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి ఎప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అన్నారు.
ఏమంటాడు ఆయన? రావద్దని ఏమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి. ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకేది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుని చేస్తారు? వాడిని ప్రసన్నుని చేయడానికి ఏముండదు. వాడు పరమభక్తి తత్పరుడు. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలేశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తెలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతుంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాడిని రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదనుకోండి, పోన్లే ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం అంటాడు. మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది. బయటికి వచ్చి కూర్చున్నారు సూర్యుడిని చూస్తూ. అదేమిటండి 104 జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు? అలా కూర్చోకూడదు, ఎండలో ఉన్నారు. నా జన్మలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలే, 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే. చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడుంది. ఇప్పుడు 104 జ్వరం. సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం అన్నా వస్తుంది. జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నారు. ఇంకేం చేస్తారు మీరు ఆయన్ని? ఏం చేసినా తృప్తులే. వాళ్ళకి ఏమొచ్చినా ఈశ్వరుడితోటి అనుసంధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మడి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను? రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులను అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు. ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్నవాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలున్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి,
బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణివ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలేస్తుంది, వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కానీ నామములు గౌణములు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. ఈ భగవన్నామని చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. మెరుగైన కంఠస్వరం కోసం మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంఠస్వరం బాగుండడానికి ఏంటంటే తగినంత మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా సరిపోయిన నీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే గట్టిగా అరిచి మాట్లాడకూడదు. అలా గట్టిగా అరిచి మాట్లాడినప్పుడు గొంతులో ఉండేటువంటి స్వరపేటికలో ఒక రాపిడి ఏర్పడి మన కంఠస్వరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఏంటంటే కొంతమందికి మాటికి గొంతు సవరించుకునేటటువంటి అలవాటు అంటూ ఉంటారు. అలా పదే అంటూ ఉంటే కూడా స్వరపేటికలో ఒక రాపిడి వచ్చి కంఠస్వరం మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా కఫాన్ని కలిగించేటువంటి మరీ తీయటి పదార్థాలు కానివ్వండి, మరీ చల్లటి పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. ఇంకా ఏంటంటే గంటకి ఒకసారి కనీసం ఒక 5 నిమిషాల పాటు కంప్లీట్గా నిశ్శబ్దంగా కూర్చుని కంఠస్వరానికి ఒక రెస్ట్ని ఇస్తూ ఉంటే కూడా మనకి గొంతు బాగుండడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కంఠస్వరం బాగుండడానికి మరొక ఆయుర్వేద ఔషధం తయారు చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మూలిక శారిబా. శారిబా అనేటువంటిది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని సుగంధి పాల అంటాం. ఈ సుగంధి పాలకి గొంతు బాగుండేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. సుగంధి పాల చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మూలిక ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష కూడా కంఠ్య ద్రవ్యం, అంటే గొంతు బాగుండడానికి సహాయపడేటువంటి ద్రవ్యం. ఈ ఎండు ద్రాక్షను కూడా దాంతో సమానంగా, అంటే శారిబాతో సమానంగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి ఆఖరి మూలిక ఏంటంటే కంఠకారి. ఈ కంఠకారిని తెలుగులో వాకుడు అంటాం. ఈ వాకుడికి గొంతులో ఎక్కువగా కఫం చేరకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే గొంతులో కఫం అది పేరుకునే కంఠస్వరం బాగుండకుండా ఉన్నట్టయితే కనుక అది సరిచేయడానికి మనకి కంఠకారి సహాయపడుతుంది. ఈ వాకుడు కూడా మొత్తం ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. వాకుడు చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఎండు ద్రాక్ష, తర్వాత సుగంధి పాల, వాకుడు, ఈ 3 చూర్ణాలని సమానంగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. అంటే ఎండు ద్రాక్ష మనకి చూర్ణంలాగా అవ్వదు, కొంచెం ముద్దలాగా ఉంటుంది. దాన్ని కలిపేసైనా ఉంచుకోవచ్చు, లేదా తర్వాత అప్పటికప్పుడైనా కలుపుకుంటూ ఉండొచ్చు. దీన్ని ఒక సీసాలో పోసి ఉంచుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి
ఒక చెంచాడు పరిమాణంలో ఔషధాన్ని తీసుకుని దానిలో కొంచెం తేనెను కూడా కలుపుకొని నాకుతూ తీసుకుంటూ ఉండాలి. కంఠస్వరం బాగుండాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఔషధాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక మెరుగైన కంఠస్వరానికి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అమ్మవారిని పూజించే తరుణంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. పూజా విధి విధానంలో దుర్గాదేవిని పూజించే తరుణంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవికి జాజి పూల మాలను అలంకరించి సంపెంగ పూలతో దుర్గాదేవిని పూజించినట్లయితే ఆ తల్లి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే దుర్గాదేవికి ఆవు పాలతో తయారు చేయబడిన పాయసాన్ని, పులిహోరను నివేదన చేయటం ద్వారా, దానిమ్మ పండును నివేదన చేయటం ద్వారా దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఉపచారం దీపారాధన అని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అందువల్ల దుర్గాదేవిని పూజించే తరుణంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం కోసం 3 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో దుర్గాదేవికి హారతి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని, దుర్గమమైనటువంటి కష్టాలను నివారింపజేసుకొని, రాహుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే అమ్మవారి స్వరూపమైనటువంటి పార్వతీదేవిని పూజించే తరుణంలో తెలుపు రంగు వస్త్రాలను ధరించి పార్వతీదేవిని పూజించినట్లయితే వివాహం కాని వారెవరికైనా సరే వెంటనే వివాహ సిద్ధి ఏర్పడుతుంది. పార్వతీదేవికి తెల్లటి పూలు, గులాబీ పూలు ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల పార్వతీదేవిని పూజించే తరుణంలో తెలుపు రంగు పుష్పాలతో, గులాబీలతో పూజించినట్లయితే పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే పార్వతీదేవికి పంచామృతాలు, అరటి పండు నివేదన చేయటం ద్వారా పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అపమృత్యు దోషాలను నివారింపజేసుకొని చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. పార్వతీదేవిని పూజించిన తరువాత ఎవరైనా ముత్తైదువకు పసుపు కుంకుమ ఇచ్చినట్లయితే పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా అధికార పరంగా రాణించటానికి, ప్రభుత్వ ఉద్యోగాలలో చక్కటి ప్రమోషన్లను సులభంగా పొందటానికి లేత ఎరుపు రంగు వస్త్రాలను ధరించి రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయాలి. రాజరాజేశ్వరి అమ్మవారికి 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం ద్వారా ఉద్యోగంలో చక్కటి ఉన్నతిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేకంగా చందనాన్ని అలంకరించి ఆ తల్లిని గులాబీ పూలతో పూజించాలి. చందనాన్ని అలంకరించి గులాబీ పూలతో పూజిస్తూ రాజరాజేశ్వరి అమ్మవారికి దానిమ్మ గింజలు, చెరకు రసము, ఆవు పాలతో తయారు చేయబడిన పాయసాన్ని నివేదన చేసినట్లయితే ఉద్యోగంలో సంభవించే సర్వ సమస్యలను నివారింపజేసుకొని ఉద్యోగంలో పై అధికారుల యొక్క పరిపూర్ణమైన అండదండలను పొందటానికి, చక్కటి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రత్యేకంగా కుటుంబంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను నివారింపజేసుకోవటానికి, దీనితో పాటుగా సంతానం లేని వారు సంతాన సిద్ధికి, అపమృత్యు దోష నివారణకు పరమేశ్వరుడిని ఒక మంచంలాగా చేసుకొని కూర్చొని ఉన్నటువంటి లలితా అమ్మవారి యొక్క చిత్రపటానికి లేత పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పరమేశ్వరుడిని ఒక మంచంలాగా చేసుకొని కూర్చొని ఉన్నటువంటి లలితా అమ్మవారి చిత్రపటం ముందు 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే లలితామాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా లలితాదేవికి మినప సున్ని ఉండలు, బాదం పప్పు, జీడిపప్పు, తేనె వీటిని నివేదన చేయటం ద్వారా కూడా అష్టైశ్వర్య సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే పూజ చేసే సమయంలో లలితా అమ్మవారిని పూజిస్తున్నటువంటి తరుణంలో పసుపు రంగు పుష్పాలతో లలితా అమ్మవారిని పూజిస్తూ ఆ తల్లికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే లలితా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది ఉద్యోగ వ్యాపారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో, దీనితో పాటుగా ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి చక్కటి ఆస్కారం ఎంతగానో ఉంది.
అదేవిధంగా ప్రతిరోజు పూజ చేసే సమయంలో పంచవొత్తుల దీపారాధన ఎంతగానో సహకరిస్తుంది. 2 ఒత్తులు తీసుకొని 1 ఒత్తిలాగా చేసి ఇలాంటి 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి 8 దిక్కులలో చూపించి ఆ తర్వాత ఊర్ధ్వముఖంగా పైకి కూడా చూపించి ఆ దీపాన్ని ఒక వెండి పళ్ళెంలో ఉంచి ఆ దీపానికి చక్కగా పసుపు కుంకుమ అలంకరించి ఆ దీపంలో పువ్వులు ఉంచినట్లయితే గృహంలో సంభవించే సర్వ సమస్యలను నివారింపజేసుకొని సకల కల్లోలాలను తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా పూజ చేసే సమయంలో ఏ దైవాన్ని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, పూజా సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మకర రాశి, కుంభరాశి ఈ రాశులలో జన్మించిన వారు కుజదోష నివారణకు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. రక్షించేది, దశా విధానాన్ని తెలియజేసేది, శుభ కార్యక్రమాల్లో దేవాలయాల్లో పేరుకు ముందు ఉచ్చరించేది నక్షత్రం. అటువంటి నక్షత్రం ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉపయోగించుకోవలసినటువంటి యోగాలు మనకు అర్థమవుతాయి. ఈ క్రమంలో విశాఖ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కాచి రక్షిస్తూ ఉంటారు. ధ్రువుడిని, ప్రహ్లాదుణ్ణి ఏ విధంగా రక్షించారో విశాఖ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి బుద్ధుడు అధిపతిగా, పాదాధిపతిగా ఉన్నారు కనుక వారిని ఆ విధంగా కాపాడుతూ ఉంటారు. ఆ క్రమంలో సమాచార సాంకేతిక విజ్ఞానం బాగా తెలిసిన వారే ఉంటారు. సురుకుతనం అధికంగా ఉంటుంది. తన వాక్కుతో అందరినీ ఆకట్టుకుంటారు. హాస్య చతురత కలిగిన వారే ఉంటారు. ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి సందర్భాన్ని అర్థం చేసుకుంటారు. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లని గుర్తించి వాటిని సవరిస్తారు, సరిచేస్తారు, మారుస్తారు. దాన్నే విచక్షణ అంటాం. సౌమ్యమైన మనస్తత్వం, సున్నితమైనటువంటి నిర్ణయాధికారం, వ్యాపార దక్షత, అపారంగా వాణిజ్య సంపద కలిగి ఉంటారు. జ్ఞానశాస్త్రాల్లో ప్రావీణ్యం ఉంటుంది. అధికమైన విశేషమైన బుద్ధి బలము, మేధ ధారణా సంపత్తి, సమయానుకూలంగా అన్నిటినీ గుర్తు చేసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ గొప్పవారి దగ్గర ముఖ్య నాయకులుగా పనిచేస్తూ ఉంటారు. తార్కికవాదంతో అందరినీ మెప్పిస్తారు. విజ్ఞాన శాస్త్రాల్లో పండితులవుతారు. నూతన ఆవిష్కరణలు చేస్తారు. ఎవరికి బాధ కలగకుండా, ఇబ్బంది కలగకుండా ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సదా అదృష్టం వీరి వెంటే ఉంటుంది. విజయాలను గెలుస్తూ ఉంటారు. పోటీ ప్రపంచంలో ముందుకెళుతూ ఉంటారు. ఎందుకని? వీరి దగ్గర ఉన్నటువంటి సంపద ఏంటి? విజ్ఞాన సంపదని స్టోర్ చేసుకునేటటువంటి గొప్ప నాలెడ్జ్ ఉన్నది, మెమరీ ఉన్నది. అంటే ధారణాశక్తి, మేధా సంపత్తి, దాచుకోగలిగినటువంటి జ్ఞాపక శక్తి. బుద్ధుడంటే జ్ఞా. అలాగే సమయానికి ఉపయోగించేటటువంటి తెలివితేటలని ప్రజ్ఞ అంటాం. వీరికి తెలిసిన విషయాలు మరెవరికి తెలియమని శాస్త్రం చెప్తోంది. దేవగురువైనటువంటి బృహస్పతి ఎవరు తిట్టినా పట్టించుకోరు, క్షమిస్తారు, వదిలేస్తారు. వదిలేటువంటి వ్యక్తులను కాదు, ఆ విషయాలని. తొందరగా చెడు విషయాలని మర్చిపోతారు, మంచి విషయాలని పదే పదే గుర్తు చేసుకుంటారు. అయితే కొద్దిగా రాక్షస ప్రభావం కూడా రాక్షస గణం అవటం వల్ల వస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని సున్నితంగా చెప్పాలి. వీరిని అవమానపరచకూడదు. ఆ విధంగా ముందుకు వెళుతూ ఉండాలి. కీర్తి సంపదలు తెలివితేటలతో సంపాదిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కీర్తిని మూటగడతారు. దాన్ని ఎక్కువ కాలం పొదుపుగా వాడుకుంటారు. శుభ కార్యక్రమాల్లో వీరు ఉపయోగించవలసినటువంటి రంగు ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉపయోగించాలి. ఆకుపచ్చ రంగు అంటే పైనుంచి కింద వరకు ఒకే ఆకుపచ్చతో మొత్తం మనం వేసుకోవసరం లేదు. ఆకుపచ్చ
మన వస్త్రంలో ఎక్కడైనా కనపడేట్టుగా చూసుకుంటే చాలు. జేబు రుమాల ఆకుపచ్చగా ఉండి దాన్ని మనం ఉపయోగించినా బాగుంటుంది. బుధవారం శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానించటం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించటం అలా చేస్తే పరిపూర్ణంగా కలిసొస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యములు వశమవుతాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో వీరున్నారు కాబట్టి వీరి ధనము, జ్ఞానము, వీరికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, వీరికి ఉన్న గొప్ప సంపద, అదృష్టము, వీరి వాక్కు, వీరి ఆలోచన ఉత్సాహవంతంగా, ఉన్నతంగా ఆశయ సాధనలో ఉపయోగపడుతుంది. గొప్ప నాయకులై ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళతారని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఇంద్రభోగానికి అవకాశం ఉన్నటువంటి పాదాంశ కాబట్టి విష్ణుమూర్తి అంటే ఆయన భోగపురుషుడు, శివుడు అంటే యోగపురుషుడు, అలాగే బ్రహ్మ అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విద్యాపురుషుడు ఆయన. ఆ విధంగా ఇక్కడ విద్యా జ్ఞానంతో కూడినటువంటి యోగం వీరికి పరిపుష్టమవుతుంది. రేపటి సింహస్థ కార్యక్రమంలో విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి శుభయోగాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. కాలేయ పనితీరు మెరుగుదలగా ఉండటానికి పార్శ్వపకాసనం. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. శరీరంలో అతి ముఖ్యమైన అవయవమిది. శరీరంలో ఉన్న విషతుల్య పదార్థాల్ని బయటకు నెట్టివేస్తుంది. శారీరక వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయటంలో కాలేయం ముఖ్యమైనది. కాలేయం పనితీరు ఎల్లప్పుడూ సవ్యంగా ఉండటానికి పార్శ్వపకాసనం ఉపయుక్తం. 2 చేతుల్ని నేలపై ఉంచాలి. ఆ చేతులకు పక్కన 2 కాళ్లను ఓ పక్కకు వంచాలి. శరీర బరువు చేతులపై ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కాలేయ పనితీరు మెరుగవుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అక్కా చెల్లెళ్ళు వాస్తురీత్యా ఎటువైపు ఉంటే మంచిది? అసలు అక్కా చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉండవచ్చా? వివాహమైన తర్వాత ఆస్తి పంపకాల్లో అక్కకి కానీ చెల్లెళ్ళకి కానీ ఆస్తులు వచ్చినప్పుడు ఆ పుట్టింట్లో ఆమె తన తమ్ముళ్ళ పక్కన ఉంటే వాస్తురీత్యా ఏదైనా దోషమా ఇత్యాది విషయాలు చాలామందికి అనుమానాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఉండొచ్చని, కొంతమంది ఉండకూడదని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉన్నటువంటి ప్రభావరీత్యా అసలు సిసలైన వాస్తు విషయం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తు ప్రకారం అక్కా చెల్లెళ్ళ విషయంలో తండ్రి తాలూకు గనక ఇండ్ల స్థలములను అన్నా చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళు పంచుకోవలసిన పరిస్థితి గనక ఏర్పడితే, ఆడ మగ అనే తేడా ఏమీ లేకుండా పెద్దవారు దక్షిణ దిశలోను, చిన్నవారు ఉత్తర దిశలోను ఉండి తీరాలి. అప్పుడు వాస్తు దోషం ఉండదు. అట్లాగే పెద్దవారు పడమర దిశలోను, ఉత్తరం చిన్నవారు ఉండాలి. సహోదరుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో పంచుకునేటువంటి తీరుతెన్నుల్లో ఈ వాస్తుశాస్త్రం తప్పనిసరిగా వర్తింపచేయాలి. అంటే ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా పెద్దవాళ్ళు దక్షిణ దిశలోను, చిన్నవాళ్ళు ఉత్తర దిశలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. గృహ నిర్మాణం జరిగిన తరువాత తూర్పు లేక ఉత్తర దిశల్లో తోబుట్టువులకు స్థలాన్ని ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల సొంత ఇల్లు నీచ స్థితిని పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంటే మీకు బాగా అచ్చిరాదు. గృహ నిర్మాణం జరిగిన తరువాత తూర్పు ఉత్తర దిశలను తోబుట్టువులకు
ఇతరులకు కూడా విక్రయించుట, దానం చేయటం మంచిది కాదు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. ఎవ్వరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా తూర్పు వైపు ఉత్తరం వైపు ఇళ్ళు అమ్ముకోరు. ఒకవేళ అమ్మినా తోబుట్టువులకు అమ్మరు. అలా గనక అమ్మినట్టయితే అనర్థం వస్తుంది. ఇది వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం. అట్లాగే తోబుట్టువు ముఖద్వారానికి, అంటే వీళ్ళు ఉండేటువంటి ముఖద్వారానికి వాళ్ళు ఉండేటువంటి ముఖద్వారం సూటిగా కనుక ఉన్నట్లయితే గృహ నిర్మాణం చేయకూడదు. మధ్యలో గవర్నమెంట్ రోడ్లు ఉంటే దోషం లేదు. మీ అక్కగారికి నీకు మధ్యలో రోడ్డు కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్ది, ఏ దోషం లేదు, కట్టుకోవచ్చు. తోబుట్టువుల ఇండ్లు సాధ్యమైతే మధ్యన ఇతరుల ఇళ్ళు ఉండుట శుభదాయకము. అంటే కలిసి ఉండకూడదు. తోబుట్టువుల ఇళ్ళు ఎప్పుడూ కలిసి ఉండకూడదు. విడివిడిగా ఉండటం చాలా మంచిది. మధ్యలో ఇంకో ఇల్లు ఉండాలి. ఒక ఇంటికి మధ్య మరొక ఇంటికి మధ్య తేడా. అలా గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వారసత్వ రీత్యా వచ్చేటువంటి వాస్తు ఉంది. వారసులు ఉన్నారే, ఈ వారసుల ఇండ్లు ఇంటి పక్కన ఎందున్నటువంటి పారు, ఆ పారుల్ని క్రమంగా సమాంతరంగా ఉండటం మేలు. వారసుల యొక్క ఇళ్ళన్నీ కూడాను సమానంగా పారు తప్పకుండా ఉండాలండి. ఆ వారసుల ఇల్లు కనుక పారు తప్పినాయంటే ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుండరు, గుర్తుపెట్టుకోండి. వారసులు కాని వారి పారులు కలిసినను పోయినను దోషం లేదు. వారసులు కనుక కాకపోయినట్లయితే పారు కలవాల్సిన పని లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ఆస్తిపాస్తుల విషయ రీత్యా చెప్తున్నాను. ఏది వారసత్వం రీత్యా వచ్చినటువంటి వాస్తు ఇది. వారసుల గర్భానికి కలిసి అవసరాన్ని బట్టి వసారాలు పెంచుకున్నప్పటికీ తగ్గించుకున్నప్పటికీ కూడా దోషం ఏమాత్రం లేదు. వారసుల ఇంటి స్తంభములు కానీ ఇతరుల యొక్క ఇంటి స్తంభములు కానీ తన దర్వాజాలలో పడకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. కాలేయ పనితీరు మెరుగు కావటానికి భుజపీడాసనం కూడా ఉపయోగపడుతుంది. నేలపై కూర్చుని కుడికాలు కుడిపక్క భుజంపై పెట్టాలి. ఎడమకాలు ఎడమ భుజంపై ఉంచాలి. 2 చేతులపై ఈ స్థితిలో పైకి లేవాలి. అంటే శరీర బరువు 2 చేతులపైనే ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి చైతన్యవంతమవుతుంది. తద్వారా కాలేయ పనితీరు మెరుగవుతుంది.